మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే సినీ సెలబ్రిటీస్లో మంచు లక్ష్మి కూడా ఒకరు. మోహన్ బాబు గారి కూతురుగా సినీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో అలరించడం మాత్రమే కాదు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో తనకంటూ ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో కనిపిస్తూ తన లైఫ్ కి సంబంధించిన అన్ని రకాల విశేషాలని అంతేకాదు సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి, ఇలా అన్ని రకాల విషయాల గురించి తన వంతుగా స్పందిస్తూ ఎప్పుడూ చాలా యాక్టివ్ గా కనిపించే సెలబ్రిటీ. అలాంటి మన మంచు లక్ష్మి గారికి సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట్లో ఎంత పెద్ద వైరల్ అవుతూ ఉంటుందో మనందరికీ తెలిసిందే క్షణాల్లో. మరి విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుందలా మనం మంచు లక్ష్మి గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఆసక్తికరమైన విషయాల్లో ఒకటి. ముఖ్యంగా మంచు లక్ష్మి గారి భర్త ఎవరో, అతడు ఏం చేస్తుంటాడో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఎప్పుడు తన కూతురు విద్యతో కనిపించే మంచు లక్ష్మి గారి భర్త సోషల్ మీడియాలో పెద్దగా కనిపించరన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ లైమ్ లైట్ లో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్దగా కనిపించకూడదు, పైగా ఫ్యామిలీకి దూరంగా ఆయన అమెరికాలో ఉండడం. మంచు లక్ష్మి గారు కూడా వెకేషన్ కి భర్త దగ్గరికి వెళ్తున్నారని, వెకేషన్ తో తన భర్తతో కూతురుతో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి ఎందుకు మంచు లక్ష్మి గారి భర్త భార్యకి కూతురికి దూరంగా ఆయన అమెరికాలో ఉండడం ఏంటి, అసలు ఆయన ఏం చేస్తుంటాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలని గనుక గమనించినట్లయితే, అలాంటి నేపథ్యంలో ఒక్కసారి మంచు లక్ష్మి గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక మంచు లక్ష్మి మోహన్ బాబు గారి పెద్ద కూతురు, ఏకైక కూతురు, గారాల పట్టి. ఇక తండ్రి స్టార్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నప్పటికీ తండ్రి సినిమా ప్రభావం మంచు లక్ష్మి కూడా పడింది చిన్న వయసులోనే. తనకి 4 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించింది. అలా చిన్నతనం నుంచి మంచు లక్ష్మికి కూడా ఎలాగైనా తాను ఆర్టిస్ట్ అవ్వాలన్నది కోరిక. పెరిగి పెద్దదవ్వడం, గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకి వెళ్లి అమెరికాలోని ఓక్లామా సిటీ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది. అలా గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్న నేపథ్యంలోనే హాలీవుడ్ స్టార్ హీరో అయిన ఆస్కార్ అవార్డ్ నటుడు అయిన జేమ్స్ కానన్ తో కలిసి ఎన్బిసి టీవీ షోలో ప్రసారమైన లాస్ వేగస్ అనే షోలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ షోతో మంచు లక్ష్మికి మంచి గుర్తింపు హాలీవుడ్ లో. ఆ తర్వాత అలాంటి ఎన్నో ప్రీమియర్ షోస్ లో నటించి మొత్తానికి హాలీవుడ్ యాక్ట్రెస్ అని అనిపించుకుంది. ఇక తాను ఓక్లామా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చదువుతున్న రోజుల్లోనే ఆనంద్ శ్రీనివాసన్తో పరిచయం. ఇక ఆ పరిచయం కాస్త ప్రేమలో పడడం జరిగింది. ఆనంద్ శ్రీనివాసన్ ని యాండీ శ్రీనివాసన్ అని పిలుస్తూ ఉంటారు. ఇక ఇతడు తమిళనాడుకి చెందిన ఒక తమిళ కుటుంబంలోని బ్రాహ్మణుడు. ఇక స్వతహాగా తమిళ్ బ్రాహ్మణ్ అవ్వడం, పైగా యాండీ శ్రీనివాసన్ తో మంచు లక్ష్మి యాండీ శ్రీనివాసన్ మంచు లక్ష్మిలు వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడటం, ప్రేమలో పట్టడంతో తమ అభిప్రాయాన్ని ఇరు కుటుంబ సభ్యులకి తెలియజేయడం, మొత్తానికి పెద్దల అంగీకారంతో 2006వ సంవత్సరంలో మన మంచు లక్ష్మి యాండీ శ్రీనివాసన్ ని పెళ్లి చేసుకుంది. ఇక యాండీ శ్రీనివాసన్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మాస్టర్స్ ని కంప్లీట్ చేసి అప్పటికే అమెరికాలోని ఓ టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఐటీ కన్సల్టెంట్ గా పనిచేస్తూ ఉండేవాడు. ప్రస్తుతానికి యాండీ శ్రీనివాసన్ అమెరికాలోనే ఉన్నాడు. హిటాచీ కంపెనీకి ఐటీ టెక్నికల్ కన్సల్టెంట్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే పెళ్లైన కొన్నేళ్ల పాటు అమెరికాలోనే ఉన్న మంచు లక్ష్మి ఆ తర్వాత ఆమె తిరిగి ఇండియాకి రావడం, ఇక మళ్లీ తన సినీ కెరియర్ ని ప్రారంభించి లక్ష్మి టాక్ షో అంటూ బుల్లితెరపై రకరకాల షోస్ కి హోస్ట్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఇటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో లీడ్ యాక్ట్రెస్ గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ నటించింది. ఒక తన భార్య హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ తాను ఇండియాలోనే సెటిల్ అయినప్పటికీ మరి లక్ష్మి మంచు భర్త యాండీ శ్రీనివాసన్ మాత్రం అమెరికాలోనే ఉన్నాడు. పైగా తాను ఇలా నటిగా రాణించడం వెనుక తన భర్త సపోర్ట్ చాలా ఉంది. లాస్ వేగాస్ లో నటించే సమయంలోనే తనకి ఎంతో ఫైనాన్షియల్ గా తన భర్త కూడా సపోర్ట్ చేసేవాడని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. అలా ఈ రోజు తాను ఇండియాలో, తన భర్త అమెరికాలో ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ గా మరియు రకరకాల ఫోటో షూట్స్ తోనూ, మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ముంబైకి షిఫ్ట్ అయినప్పటికీ, తన కూతురు తాను ఒంటరిగా ఇండియాలో ఉన్నప్పటికీ తన భర్తతో రోజు మాట్లాడుతూ అన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటామని, పైగా తాను ఇలా ఉండడం వెనుక తన భర్త సపోర్ట్ చాలా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక యాండీ శ్రీనివాసన్ కేవలం ఒక ఐటీ కన్సల్టెంట్ మాత్రమే కాదండి, ఇతడు ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని కూడా చెప్పాలి. ఒక పక్క అమెరికాలో టెక్నికల్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ఇండియాకి భార్యని కూతురుని చూడటానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వస్తూ ఉంటాడు. మరి ఇలాంటి నేపథ్యంలోనే కేవలం ఓ ఐటీ కన్సల్టెంట్ గా మాత్రమే కాకుండా ఓ ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ గా కూడా మారాడు.
లేడు. ఇండియాలో టాప్ హోటల్ చైన్స్ లో ఒకటైన తమిళనాడులో ఫేమస్ అయిన జూనియర్ కుప్పన్న హోటల్ చైన్స్ లోని ఫ్రాంచైజీని తీసుకుని ఇతనికి సొంతంగా హైదరాబాద్ లోను మరియు చెన్నైలోను హోటల్స్ కూడా ఉన్నాయి. అలా ప్రముఖ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హోటల్ రంగంలో రాని సొంతంగా హోటల్స్ ని కూడా రన్ చేస్తున్నాడు మరి మంచు లక్ష్మి భర్త అయిన యాండీ శ్రీనివాసన్. ఓ పక్క సోషల్ మీడియా సెలబ్రిటీగా మనందరికీ సుపరిచితురాలు, యాక్ట్రెస్ గా మనలందరినీ అలరించే మంచు లక్ష్మి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఆనంద్ శ్రీనివాసన్, అదేనండి యాండీ శ్రీనివాసన్ ఎవరు, అతడు ఏం చేస్తుంటాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.